నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో మిన్నంటిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా మనులను సన్మానించి వారి సేవలను కొనియాడిన ప్రముఖులు. మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన కార్యక్రమ అతిథులు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి జోగురామన్న. రైతు బంధు అమలు చేసేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టీకరణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదివారం స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సన్ చారిటబుల్ ట్రస్ట్ల సహకారంతో జిల్లాలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పార్లమెంటు సభ్యులు గోడెం నగేష్తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదివారం స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సన్ చారిటబుల్ ట్రస్ట్ల సహకారంతో జిల్లాలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా రిమ్స్లో బేబీ ఫీడింగ్ రూమ్ని, హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీ, కలెక్టర్ కలిసి ప్రారంభించారు. అనంతరం క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక కిట్లను ఆవిష్కరించి వైద్య సిబ్బందికి అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, వార్డ్ కౌన్సిలర్ శ్వేత, మహిళా వైద్యులు సిబ్బందిని కలెక్టర్, ఎంపీ శాల్వాలతో సత్కరించి మెమంటోలను అందజేశారు. అనంతరం పలువురు మహిళలు రిమ్స్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయగా ఎంపీ, కలెక్టర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, వార్డ్ కౌన్సిలర్ శ్వేత, సన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అశోక్ ముస్తాపురే, ఇండియా ఆయిల్ కంపెనీ ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ముందస్తు నిర్ధారణ ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని సూచించారు. కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ స్క్రీనింగ్ క్యాంప్ ద్వారా జిల్లాలోని మహిళలకు ఉచితంగా నాణ్యమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయన్నారు. 9 నుండి 15 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించేందుకు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా చేపడుతున్నట్లు వివరించారు. స్థానిక రిమ్స్, బోత్, ఉట్నూర్ ఆసుపత్రుల్లో ప్రారంభించి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న 1700 వ్యాక్సిన్లు పూర్తి చేయడంతో పాటు అవసరమైన వ్యాక్సినేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈరోజు మనం హెచ్పివి వ్యాక్సినేషన్ ఏవైతే సర్వైకల్ క్యాన్సర్కి అరికట్టు ఉంటాయి వాటి సందర్భంగా మళ్ళీ ఈరోజు రిమ్స్లో ప్రారంభించడం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గోదం నగేష్ సార్ గారికి, డైరెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, మిగతా అందరూ కూడా పాల్గొన్నారు. సో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మళ్ళీ అక్కడ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అడోలసెంట్ అమ్మాయిలు 14 సంవత్సరం నిండిన వారు, 15 సంవత్సరం లోపల ఉండిన వారు, ఇటువంటి అడోలసెంట్ అమ్మాయిలకి వాళ్ళ కన్సెంట్ ఫామ్స్ తీసుకొని మరి వారి టీచర్స్ సందర్భంగా వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇట్లా ఈరోజు రిమ్స్లో, తర్వాత బోత్లో, ఉట్నూర్లో ఈ 3 హాస్పిటల్స్లో కూడా ఈరోజు ప్రారంభించడం అయింది. సో ఇప్పటివరకు మన దగ్గర 1700 పైన వాయల్స్ కూడా ఉన్నాయి. అవి అన్నీ పూర్తి చేసుకుంటూ మళ్ళీ ఇంకా కూడా ప్రభుత్వం నుంచి వాయల్స్ తీసుకొని ఇప్పుడు ఈ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంతోపాటు మళ్ళీ ఈరోజు ఆనరబుల్ ఎంపీ గారు ఇనిషియేటివ్ వల్ల మరి సిఎస్ఆర్ నిధులు ఏవైతే ఐఓసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ వారి ఆధ్వర్యంలో కూడా మళ్ళీ ఇక్కడ బేబీ ఫీడింగ్ కోల్ ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మళ్ళీ బేబీ ఫీడింగ్ రూమ్ కానీ, దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అటువంటి మళ్ళీ మంచి మెషిన్స్ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ అవి కూడా మళ్ళీ డిఎంహెచ్ఓ గారికి, డైరెక్టర్స్ గారికి కూడా అందజేయడం జరిగింది. కాబట్టి
ఈ ఆరోగ్యంలో తర్వాత ఎడ్యుకేషన్లో మరి ఎంపీ గారు ఇనిషియేటివ్ వల్ల మళ్ళీ జిల్లాలో ఇంకా కూడా కార్యక్రమాలు అవుతాయి అందరికీ కూడా తెలియజేస్తూ మరి అందరూ అడోలసెంట్ అమ్మాయిలు కూడా మన మెడికల్ సిబ్బంది వారు మళ్ళీ మీకు సంప్రదించి మళ్ళీ మీకు ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఎక్కువగా ముందుకి వచ్చి ఈ వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాలని అందరికీ కూడా కోరుతున్నాము. అండ్ మళ్ళీ ఒకసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సిఎస్ఆర్ నిధులతో రిమ్స్ ఆసుపత్రిలో మహిళల ఆరోగ్యం, శిశు సంరక్షణ కోసం అత్యాధునిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. తల్లుల సౌకర్యార్థం కోల్ ఇండియా నిధులతో 25 బేబీ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేసినట్లు, తల్లులు తమ బిడ్డలకు సురక్షితమైన వాతావరణంలో పాలిచ్చేలా ఈ గదులు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. అదేవిధంగా మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పును దృష్టిలో ఉంచుకొని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిధులతో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలను అందజేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల రేటు ఎక్కువగా ఉన్నందున ముందస్తుగా వ్యాధిని గుర్తించి మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా ఈ పరికరాలను అందుబాటులోకి తెచ్చామని, జిల్లా ప్రజల ఆరోగ్యం, విద్య పట్ల తాము ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా సిఎస్ఆర్ నిధులతోటి కోల్ ఇండియా వాళ్ళదేమో బేబీ ఫీడింగ్ రూమ్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళదేమో సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ని ఇక్కడ రిమ్స్లో నేను కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు అర్పిస్తూ మంచి కార్యక్రమాన్ని ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఎందుకంటే హాస్పిటల్లో, రీమ్స్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటున్నాయో దాదాపుగా 25 వీటంటే బేబీ ఫీడింగ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే సర్వికల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించినటువంటి ఆ మిషనరీస్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళలకి ముఖ్యంగా బేబీ ఫీడింగ్ రూమ్స్లో, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సేఫ్ ప్రాంతంలో బేబీకి ఫీడింగ్ ఇచ్చే విధంగా రూమ్స్ని మంచిగా తయారు చేసుకొని వాళ్ళకి ఈరోజు ప్రొవైడ్ చేయడం జరిగింది. రైతు బంధు పథకాన్ని విమర్శించే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం బోరజ్ ఆకోలి గ్రామంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి రైతు కుటుంబాన్ని కలుస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బూటకపు హామీలు ఇచ్చి రైతులను మోసం చేయడమే కాకుండా కొనుగోళ్లలో సైతం షరతులు విధిస్తూ రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఇవ్వలేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరసన, ఆందోళన కార్యక్రమాలను చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని, రైతులకు న్యాయం దొరికేలా ప్రతి రైతు కుటుంబంలో సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ను కలవడం జరుగుతుందన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రైతు బంధు నిధులు విడుదల చేసేలా, రైతుగలం అసెంబ్లీకి వినిపించేలా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. రైతులకు రావాల్సిన రైతు బంధు 3 కిస్తీలను అందించేంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు పంటలకు కొనుగోలు నుండి వారికి సంక్షేమాన్ని అందించడమే కాకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా పూర్తి బాధ్యతను బీఆర్ఎస్ ప్రభుత్వం వహించిందన్నారు. అన్నం పెట్టే రైతుకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. మరి ఒక్క జాగాలో ఒక బొమ్మ కాలది కాలబెట్టు, ఒక జాగా రైతులు ఎంత ఇది కావాలి అసలు. అదే రైతు బంధువుడు తాగి సోమరిపోతు రైతులు రకరకాల మాట్లాడుతుంటే మీరు గ్రామాల రైతు బందే కాదు, రుణమాఫీ మోసం చేసిండు. ఇలా ప్రతి పంటని కొంటా అని చెప్పిండు. 500 రూపాయల బోనస్ ప్రతి పంటకి ఇస్తా అని చెప్పిండు. 24 గంటల కరెంటు కూడా నాణ్యమైంది కేసీఆర్ ఇస్తలేడు. నేను నాణ్యమైన కరెంటు ఇస్తా అని చెప్పిండు. ఇలా కరెంటు లేదు, ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ లేదు, పండించిన పంటను కొనుగోలు చేసే నాతుడు లేడు. ఇలా ప్రతి పంట కూడా ఇప్పటికే ఎప్పుడు మార్చి 31 తారీఖు వరకు కూడా రైతుల దగ్గర నిల్వ ఉన్నన్ని రోజులు ఇలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నాడు.
కానీ ఎన్నడూ సీసీఐని కొనుగోలు చేయమని చెప్పి అడిగారు. రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్కి వస్తే రైతు భరోసా ఇయ్యమని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ అడిగాడు. కానీ డ్రామాలు చేస్తూ నిన్నైతే రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మరి ఆదిలాబాద్ నుంచి వాళ్ళు కూడా ప్రారంభించారు. నేను ఒకటి బీజేపీ పార్టీ నిన్న వాళ్ళు చెప్తారు, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, గతంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యకపోతే నేనే అమిత్ షాని తీసుకొచ్చిన ఆదిలాబాద్ అని చెప్పినాం, నేనే నరేంద్ర మోడీని ఆదిలాబాద్ తీసుకొచ్చిన చెప్పినాం కదా. మరి రేపు ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఈ రేవంత్ రెడ్డి గారు రైతు బంద్ ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెషర్ చేపిస్తావా? నరేంద్ర మోడీ గారితో ప్రెషర్ చేపించి రైతు బంద్ ఇప్పిస్తావని నువ్వు చెప్పి ఆ మాట అయ్యు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయం నుండి ఖాళీ గ్యాస్ బండలతో నిరసన ర్యాలీ చేపట్టి బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ యుద్ధ సమయంలో అనాలోచిత విధానం కారణంగానే గ్యాస్ ధరల పెంపుకు కారణమయ్యాయని మండిపడ్డారు. యుద్ధంలో తన ప్రభుత్వం ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతు ఇవ్వడం ఫలితంగా ఇరాన్ మన చమురు ట్యాంకర్లను సముద్రంలో నిలిపివేసిందన్నారు. దాని ఫలితమే గ్యాస్ ధరల పెరుగుదల అని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటి నుండో మన మిత్రదేశం అని గుర్తు చేసిన ఆయన, మోదీ ప్రభుత్వం అమెరికా మెప్పు కోసం తన మిత్ర దేశాలతో శత్రుత్వం పెంచుకుందని తెలిపారు. రష్యా నుండి రోజుకు 20 లక్షల బ్యారెర్ల ఆయిల్ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని అమెరికా ఒత్తిడితో 10 లక్షలకు కుదించుకుందని విమర్శించారు. అమెరికా దిగుమతి చేసుకోమంటే చేసుకోవడం, వద్దంటే చేసుకోకపోవడం అనే విధానాన్ని మోదీ అవలంబించడం చూస్తుంటే మన దేశం అమెరికాకు వలస దేశమా అనే సందేహం వస్తుందన్నారు. మన దేశ సార్వభౌమత్వాన్ని మోదీ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని, వెంటనే అలీన విదేశాంగ విధానంకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం నడుచుకోవాలని హితవు పలికారు. సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచే యుద్ధ విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ్, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూసం సచిన్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ సురేందర్, ఆర్ మంజుల, నాయకులు ఆరిఫా, రాధా, గంగారాం, రాములు తదితరులు పాల్గొన్నారు. తప్ప ఇంకోటి కాదు. వెంటనే పెంచిన గ్యాస్ ధరల్ని రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేస్తూ ఉంటే ఆ దాడులను మన ఇండియా ప్రభుత్వం సమర్థిస్తూ ఉంది. ఇరాన్ ప్రభుత్వము మనకు రావాల్సినటువంటి చమురు ట్యాంకర్లను మొత్తం కూడా సముద్రంలో ఆపేసింది. ఈ సముద్రంలో మన ట్యాంకర్లను ఆపేయడం ఫలితంగా ఈ గ్యాస్ ధరలు పెరిగాయి. రేపో ఎల్లుండో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగబోయే ప్రమాదం పొంచి ఉన్నది. అసలు ఇరాన్ అనేటువంటి దేశం మన దేశానికి మిత్ర దేశానికి సపోర్ట్ చేయాల్సింది పోయి శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తూ ఉన్నది నరేంద్ర మోడీ. అందుకని వెంటనే మన విదేశాంగ విధానంలో వచ్చినటువంటి ఈ మార్పును వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. న్యాయబద్ధంగా మన మిత్ర దేశమైనటువంటి ఇరాన్కు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. యుద్ధం పేరుతోని భారాలు వేయడం ప్రజల మీద సరైంది కాదు. ఈరోజు గ్యాస్ ధరలు పెంచారు, రేపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి, ఆ తర్వాత కూరగాయల రేట్లు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరల రేట్లు పెరుగుతాయి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరిచేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉన్నది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరల్ని ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రష్యా నుంచి ఏదైతే మనకు ఒప్పందం రోజుకి 20 లక్షల బ్యారెల్ల చమురును దిగుమతి చేసుకోవాలని చెప్పి ఒప్పందం ఉందో దానికి అనుగుణంగా అమెరికాకు లొంగకుండా ఈ చమురును దిగుమతి చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇరాన్ ప్రభుత్వం ఆపేసినటువంటి యుద్ధ ట్యాంకర్లను విడుదల చేయించడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వము గట్టి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. తలమడుగు మండలం కోడత్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడె గజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ప్రియాంక లక్ష్మారెడ్డితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించిన లబ్ధిదారులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపించారు. ఈ మేరకు ఆడె గజేందర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. బోత్ నియోజకవర్గానికి తొలి విడతలో 6,000 ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరిగిందని తెలిపిన ఆయన రాబోయే రోజుల్లో మరిన్ని ఇండ్లను నియోజకవర్గానికి తీసుకువస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోత్ నియోజకవర్గ ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, కళ్యాణం రాజేశ్వర్, రుయ్యాడి సర్పంచ్ ఉడుగు రాకేష్, పొన్నారి ఉప సర్పంచ్ రామరెడ్డి, బాబుఖాన్, ప్రవీణ్ రెడ్డి, సాంబశివ, చిలుకూరి వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కోడత్ గ్రామంలో కవిత గారికి ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు చక్కగా ఇందిరమ్మ ఇళ్లను కట్టుకొని ఈరోజు గృహప్రవేశానికి ఆహ్వానించిన మా కవితమ్మ గారికి మరియు వారి దంపతులకు మా యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే వారు గత 10-15 సంవత్సరాల నుండి సొంత ఇల్లు కావాలని కోరుకున్నారు, కానీ ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలోనే వీరికి ఇందిరమ్మ ఇల్లు రావడము, ఈ కంప్లీట్ చేసుకొని ఈరోజు గృహప్రవేశం కూడా చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. బీజేపీ పార్టీ తరపున తలపెట్టిన రైతు పోరుబాట కార్యక్రమాన్ని బేలా మండలం సాంగిడి గ్రామంలో నిర్వహించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను గ్రామస్తులు డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలు మాత్రం అమలు కాలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు 50% కూడా రుణమాఫీ చేయలేదన్నారు. అటు ఫసల్ బీమా పథకం అమలు కోసం బడ్జెట్లో 3,000 రూపాయల కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు 3 రూపాయలు కూడా విడుదల కాలేదని, దీంతో అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం కొనసాగించడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విధానసభలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రైతులను కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులందరూ ఐక్యంగా నిలబడి రైతుల హక్కుల సాధన కోసం ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి, మండల అధ్యక్షులు ఇంద్రశేఖర్, జిల్లా నాయకులు విజయ్, రామదాసు, మురళీధర్, సుభాష్, నందు, కరుణాకర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వంలోకి ఏర్పడ్డ తర్వాత ఓట్ల కొరకు వచ్చి మాట్లాడినటువంటి మాటలను ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రోజు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. స్వయాన రైతు కుటుంబంలో పుట్టినటువంటి నేను రైతు బాధలను దగ్గరికి వెళ్ళి చూస్తున్నటువంటి వ్యక్తిగా ఎమ్మెల్యే గెలిచా అంటే అసెంబ్లీలో మొట్టమొదటి ఈ ప్రభుత్వాన్ని అడిగిన. రైతు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం మీరు పెట్టాలనంటే బడ్జెట్ లో 3,000 కోట్ల రూపాయలు పెట్టింది. నేను సంతోషపడి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన. 3,000 కోట్ల రూపాయలు కేటాయించింది ఇన్సూరెన్స్ ఈ రైతులందరికీ వస్తుందని ఆశపడ్డా. బడ్జెట్ లో 3,000 కోట్ల రూపాయలు పెట్టింది తప్పితే 3 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. 2 లక్షల రుణమాఫీ గురించి అడిగిన. మీరే చెప్పింది కదా, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులారా మీరంతా కూడా మీద ఉన్నటువంటి పైసలు జమ చేసుకొని మీ దగ్గర పెట్టుంది. 2 లక్షలు మేము వేస్తాం, మీ బాకీ మొత్తం కూడా మాఫీ చేసే బాధ్యత మాది అని అన్నారు. ఇప్పటికి సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదు, లోన్ మాఫీ కాలేదు. మీరు వెంటనే రుణమాఫీ చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన. రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు, రైతు సాయం రాలేదు. 5 సార్లు రావాలా ఇప్పటికీ 2 ఏళ్లలో, 2.5 సంవత్సరాలలో 5 సార్లు రావాలా. కేవలం ఒకటేసారి ఇచ్చి 4 సార్లు ఇచ్చేటటువంటి పైసలు ఇయ్యలేదు. ఇక ఆశ పెడుతున్నారు, రేపేస్తాము, ఎల్లుండేస్తాము, రేపేస్తాము, ఎల్లుండేస్తాము అని టీవీలలో వార్తలు చూస్తున్నారు తప్పితే రైతు సాయం వస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాంసీ మండలంలో ఇండోసాన్ సోగేంజీ జెన్ మొనాస్టరీ ధమ్మ మిలిటరీ ట్రూప్ ఆధ్వర్యంలో స్థానిక బుద్ధ విహార్లో మొదటి అఖిల భారత బహుజన స్త్రీ పరిషత్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించారు. తొలుత బుద్ధుడి విగ్రహం వద్ద పూజలు చేసిన అనంతరం మహిళలు సంఘ సంస్కర్తలకు నివాళులర్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శాఖ బోధిధమ్మ మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధికి ముఖ్య శక్తి అని అన్నారు.
బౌద్ధ ధర్మ సమానత్వ సూత్రాలు మహిళా సాధికారత్వానికి మార్గదర్శకాలు అని పునరుద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలపై వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జైన్ మోనాస్టరీ సభ్యులు లక్ష్మీకాంత్, కరుణాబోధి, సमेक బోధి తదితరులు పాల్గొన్నారు. आज हिंदुस्तान सोगंज जैन मोनेस्ट्री महाध्यान भूमि में पहली अखिल भारतीय बहुजन स्त्री परिषद का आयोजन किया गया है और इसमें सारी हमारी जो महिलाएं हैं महाराष्ट्र और तेलंगाना राज्य से इस कार्यक्रम में शरीक हो रही है। आज सारे विश्व में इस इंटरनेशनल वुमेन्स डे के उपलक्ष्य में चारों तरफ कार्यक्रम तो होते हैं, लेकिन महिलाओं द्वारा किया गया कार्यक्रम, ये पहला कार्यक्रम हम यहाँ पर इस महाध्यान भूमि में कर रहे हैं। పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సిబ్బందితో కలిసి అక్కడ చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం నిరంతరం పట్టణ పరిశుభ్రతలో కీలకంగా వ్యవహరిస్తున్న కార్మికుల సేవలను కొనియాడారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ స్టేడియంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట చేపట్టిన 99 రోజుల కార్యాచరణను పట్టణంలో పకడ్బందీగా అమలయ్యేలా చూస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, డివైఎస్ఓ శ్రీనివాస్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం గురించి కార్యక్రమానికి ధన్యవాదాలు. ఆదిలాబాద్ మేమన్ జమాత్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు హాజీ మహమ్మద్ యూనుస్ అక్బానీ ప్రత్యేక ప్రయత్నాల ఫలితంగా వరల్డ్ మేమన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది విధవ మహిళలకు 200 క్వింటాళ్ల బాస్మతి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ యూనుస్ అక్బానీ మాట్లాడుతూ వరల్డ్ మేమన్ ఆర్గనైజేషన్ తమపై విశ్వాసం ఉంచి రెండోసారి ఆదిలాబాద్లోని పేద విధవ మహిళలకు బియ్యం పంపిణీ చేయడానికి సహకరించిందని తెలిపారు. ఈ సహాయానికి డాక్టర్ హుస్సేన్ ఆగాడి, ఎహ్సాన్ గాడావాలా, షరీఫ్ మేమన్, షబీర్ ప్రాచా, సలీం బందూకియా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. యూనుస్ అక్బానీ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రతి మహిళకు 20 కిలోల చొప్పున బాస్మతి బియ్యం ప్యాకెట్లు అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతరం మౌలానా మహమ్మద్ అక్బరుద్దీన్ హుసామీ మాట్లాడుతూ యూనుస్ అక్బానీ మేమన్ జమాత్ చేస్తున్న సేవలను ప్రశంసించి అభినందనలు తెలిపారు. అలాగే మహిళలు తమ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంతో పాటు పిల్లలకు ఆధునిక విద్య అందించాలని సూచించారు. ఆదిలాబాద్ జకాత్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న విద్యా శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాజీ మహమ్మద్ యూనుస్ అక్బానీతో పాటు సయ్యద్ యాకూబ్, మౌలానా మహమ్మద్ ఖమర్, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. मेमन ऑर्गेनाइजेशन की तरफ से बेवाओं के लिए तकरीबन 200 कुंटल बासमती चावल उड़ीसा भी लाया गया था, भेजा गया था। इस साल भी अल्हम्दुलिल्लाह इस कमेटी ने हमारे ऊपर पूरा एतमाद रखते हुए 10 दिन कबल रमज़ान से कबल 10 दिन हमको इस चावल का हदिया पहुंचाया और मैं अपनी तरफ से और हमारे आदिलाबाद की आवाम की तरफ से और हमारे साथी याकूब भाई की तरफ से, राज मौलाना अकबर मौलाना साहब की तरफ से और हमारे इस मोहल्ले के मस्जिद के इमाम साहब मौलाना कमर साहब की तरफ से, आप सभी लोगों की तरफ से वर्ल्ड मेमन ऑर्गेनाइजेशन का हम लोग शुक्रिया अदा करते हैं. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో మిన్నంటిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళామణులను సన్మానించి వారి సేవలను కొనియాడిన ప్రముఖులు, మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన కార్యక్రమ అతిథులు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి జోగురామన్న, రైతు బంధు అమలు చేసేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టీకరణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.